బైబిల్ అనేదండి మనం ఎప్పుడు నేర్చుకున్నా, బైబిల్ ముందు ఎంత నేర్చుకున్నా మనం చిన్నపిల్ల వాళ్ళమే. ఒకటి తనకి ఏమైనా తెలుసు అనుకుంటే ఇంకనూ ఏమీ తెలుసుకున్నవాడు కాదని బైబిల్ చెప్తుంటుంది. అది లోకజ్ఞాన విషయంలో చెప్తుంది అనేది మనం ఆలోచించాం. కానీ దైవజ్ఞాన విషయంలో కూడా కాలం గడిచే కొద్దీ కొన్ని సందర్భాల్లో మనకి ఇంకా ఏమీ తెలియలేదు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మనం చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నాం అనుకుంటాం, కానీ చాలా చిన్న విషయాల్లో ఎందుకు తెలుసుకోలేకపోయాం, ఎందుకు అర్థం చేసుకోలేకపోయాం అనిపిస్తుంది. అలాంటి ఒక విషయమే ఈరోజు మీరు వినబోయే విషయం. ఏం కదండి, దేవుడికి నమస్కారం ఎలా పెట్టాలి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మరలా ఇంకో విషయం చెప్పమంటారా? దీనికి ఇంకొక సైడ్గా ఇంకొక టైటిల్ ఏంటంటే దేవునికి ఎలా ప్రార్థన చేయాలి ఫిజికల్గా, అంటే భౌతికంగా శరీర భంగిమ అనేది ఎలా ఉండాలి, అంటే మోకాళ్ళు ఎలా నిలబడాలా, సో అండ్ సో. ఏది బెటర్ ఆప్షన్? అన్నిటికంటే బెటర్ ఆప్షన్ ఇది. సో అల్టిమేట్గా బెటర్ ఆప్షన్ ఇది. దేవుడు అండి ఏది కూడా డైరెక్ట్గా చెప్పడండి. అడిగింది ఆయనకి ఏమి ఇష్టమో ఒక సీక్రెట్ అంటే చెప్పంటారా? ఆయన ఇష్టం అనేది డైరెక్ట్గా మనకు చెప్పడండి, ఇండైరెక్ట్గా చెప్తాడండి. మీరు అది గుర్తించాలి. చాలా ఇండైరెక్ట్గా చెప్తాడు. నిజానికి మీ జీవితంలో కూడా దేవుణ్ణి మీరు అలా ప్రార్థించి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా అలా ప్రార్థించి ఉండరు. ఏమండి, మీరు అనుకోవచ్చు ప్రార్థన ఎలా చేయాలో అనేది వాక్య ప్రకారంగా చేస్తే సరిపోదు తప్ప శరీర భంగిమకు సంబంధం లేదని, మోకాళ్ళు వేసినా పర్వాలేదు, కళ్ళు తెరిచినా పర్లేదు, మూసినా పర్లేదని మీరే నేర్పించారు కదా. ఇప్పుడు ఎందుకు శరీర భంగిమకు సంబంధించి చెప్తున్నారు అంటే నేనే మీకు ప్రశ్న వేస్తున్నాను. నేను గతంలో చెప్పిన టాపిక్స్కి అనుబంధంగానే మీకు ఒకసారి జ్ఞాపం చేస్తాను. ఎందుకు వేస్తారంటే అలాగని పూర్తిగా నేను శరీర భంగిమ ఇలా కావాలని నేను బైబిల్ అంటుందని నేను చెప్పట్లేదు, కానీ ఇలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అది బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు నేను కాలు మీద ఇలా కాలు వేసుకుంటూ ఊపుకుంటూ దేవుడా తండ్రి నాయన అంటే ఇలాగ అనుకుంటున్నాను అనుకోండి, ఏదో సిగరెట్ కాలుతున్నట్టుగానే ఇలా పెట్టుకుని కాలు మీద కాలు బాగుంటుందా చెప్పండి? అరే నా మనసులో బాగానే ఉందండి ఇలా అంటే వీడికి అన్నీ బాగానే ఉన్నాయి, మనసులో మాత్రం అది ఏం బాగోలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? మాట్లాడితే ఏడిచేస్తుంటుంటాడు కదండి ప్రార్థన చేస్తే. సో కాబట్టి శరీర భంగం అనేది దేవుడు ఇలా ఉండాలని చెప్పలేదు, ఖచ్చితంగా ఆజ్ఞాపించలేదు. కానీ ఇలా ఉండాలి అని ఇండైరెక్ట్గా ఎప్పుడు ఎవరి భంగిమ ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. అది తెలుసుకోకుండా జరగాల్సిందనమాట. అందుకనే మీ జీవితంలో కూడా తెలిసి కూడా జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది అనుకోకుండా జరిగేది. ఓకేనా? మీరు ఆలోచించట్లేదు. నమస్కారంలో ఎన్ని రకాలు ఉన్నాయా? దేవుడికి ఎలా నమస్కారం పెట్టాలి ఒకసారి చెప్పండి మీరు. ఓకేనండి? ఎందుకంటే మనకి దేవాలయాలకు వెళ్తే ఇదే కదా చెప్పించారు, కాబట్టి మనం కూడా ఇలా పెడతాం. మీకు ఒక సంగతి ఏంటంటే నమస్కారాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మిలిటరీ వాళ్ళు ఎలా పెడతారు, కొంతమంది ఎలా పెడతారు, కొంతమంది పై అధికారులు అండి, బాగా హై గ్రేడ్ అధికారులు అనుకోండి, వాళ్ళకి వందనం చేసినప్పుడు ఇలా పెడతారు. అధికారిని బట్టి కూడా కొంతమందికి ఇలా ఈ 90 degrees అని, ఇలాగ 30 degrees అని, 70 degrees అని చెయ్యి అంచాలట. ఈ టైప్స్ ఉన్నాయండి నమస్కారంలో. అలాగే ఇప్పుడు పెద్దోళ్ళు చిన్నపిల్లలకి వయసులో తక్కువ ఉన్న వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం పెట్టకూడదు, ఎందుకంటే ఏమైపోద్దట, ఆయుష్ తగ్గిపోద్ది అని అంటారు. సో ఇలాగా సమాజంలో కొన్ని మూఢభక్తికి సంబంధించి లేదా మూఢ ఆచారాలకు సంబంధించి మాటలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వంలో విధులు అధికారాలను సూచిస్తూ నమస్కారాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడికి ఎలా నమస్కారం పెట్టాలి, ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం విందాం. అయితే మీరు ఒక్కసారి దేవుడికి నమస్కారం పెట్టే విషయంలో సాతాను దేవుడికి ఎలా కావాలనుకుంటున్నాడో సాతాను అలా కావాలనుకుంటాడు. చూడండి, మీరు ఎప్పుడు ఆలోచించట్లేదో మీకు ఒక మాట గుర్తు రావాలి. లోక సువార్త మత్తయి సువార్త 4వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త
4వ అధ్యాయం 9వ వచనం. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా. ఇప్పుడు యేసుప్రభువారిని నువ్వు నాకు నమస్కారం చేస్తే నీకు ఇదంతా ఇచ్చేస్తానని అనకుండా ఏమని అడిగాడంటే సాతాను, నాకు నమస్కారం చేయి అని అనలేదు. నీవు నాకు నమస్కారం ఎలా చేయాలనుకుంటున్నావు? సాగిలపడి నమస్కారం చేస్తే ఇదంతా ఇచ్చేస్తానండి. ఇంతకీ సాగిలపడి ఎందుకు కావాలన్నాడు? మీరేమి వాడు తెలియకుండా మాట్లాడాడని అనుకోకండి. ఇందులో ఆలోచించవలసిన అవసరం లేదని అనుకోకండి. ఆలోచించవలసిన అవసరం ఎక్కడో చోట ఆలోచించాలి. ఈ సందర్భాన్ని, ఈ నమస్కారం కోసం ఆలోచించడానికి, ఈ సందర్భం ఆలోచించడానికి బైబిల్లో 3 సందర్భాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఈ ఒక్క సందర్భమే కాదు, చాలా ఇంపార్టెంట్గా ఈ సాగిలపడి నమస్కారం అనే సందర్భాలు 3 చోట్ల మనం ఆలోచించే విధంగా ఉన్నాయి. బాగా ఆలోచించే విధంగా. ఒకటి కొత్త నిబంధనలో, అంటే సత్యం పరిపూర్ణమవుతున్న టైంలో. 2 ఫస్ట్ పాత నిబంధనలో ఉంటుంది. ఇది యేసుప్రభువారి కాలం. కొత్త నిబంధన ఇంకా అమనవ్వలేదు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యకాలమే యేసుప్రభువారి జీవితకాలం. ఆ టైంలో వాడు వచ్చి ఏమడుగుతున్నాడంటే, నీవు చూడండి, వాడేమి నమస్కారం అడగట్లేదు, సాగిలిపడి నమస్కారం అడుగుతున్నాడు. సాగిలిపడి నమస్కారం అంటే ఏంటో తెలిసి ఇంకా పూర్తిగా సరెండర్ అయిపోయినట్టు, నేను నిస్సహాయుణ్ణి, బాబోయ్ నువ్వే నాకు శరణం బాబు, మాకు ఇంకేమీ దిక్కులేదు, నేను పూర్తిగా సరెండర్ అయిపోయినట్లు లెక్కండి సాగిలిపడి నమస్కారం చేయడం అంటే. అంటే ఇప్పుడు వీడు ఏమడుగుతున్నాడు అంటే, నీవు నాకు సాగిలిపడి నమస్కారము చేసిన ఎడల అంత ఇచ్చేస్తాను. ఒక్కసారి నా పేరు చెప్పి నువ్వేం చేయాలంటే సాగిలిపడి నమస్కారం అంటే ఏంటండి? సాగిలిపడి అంటే సాష్టాంగ నమస్కారం అంటారు చూసారా, అదే సాగిలిపడి నమస్కారం. కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో, అంటే నేను ఒక రాష్ట్రపతి గారి చేతుల మీదుగా చాలామంది అవార్డులు పొందుకున్నారు. అంటే స్పెషల్ ఏంటంటే చాలా పేదవాళ్ళకి ఇచ్చారు, మధ్యతరగతి వాళ్ళకి ఈ కాలంలో ఈ పద్మ పురస్కారాలు. అయితే అందులో ఒక ముసలాయన ఏం చేశాడంటే, ఇలా మోకాళ్ళు వేసి ఇలా తల కూడా వంచి నమస్కారం పెట్టాడు. సో దీన్ని సాగిలిపడి నమస్కారం అని అన్నారు. అంటే మోకాళ్ళు వేసి తల కూడా నేలకు ఆంచితే సాగిలిపడి నమస్కారం. అది మొత్తానికి ఇలా పడుకుని పోయాడు అనుకోండి, అంటే ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా పడుకుని పోయాడు అనుకోండి, పడుకుని పోయి ఇలా నమస్కారం పెట్టాడు అనుకోండి, దాన్ని ఏమంటారు అనుకుంటున్నారు? సాగిలిపడి నమస్కారం అంటారు. ఇది కరెక్ట్, దాన్ని కూడా అన్నారు. అయితే అంటే మనం విన్నది, మనం తెలుసుకున్నది, బైబిల్లో చూసిన దాని ప్రకారంగా కూడా మనం అలాగే ఆలోచించవచ్చు. కాబట్టి ఇప్పుడు వీడు ఏమడుగుతున్నాడంటే, సాతాను, నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన వాళ్ళ నేను ఏం చేస్తానంటే నీకు ఇదంతా ఇచ్చేస్తాను. అంటే సాగిలిపడి నమస్కారం వాడికి కావాలి. వాడు ఎందుకు అడుగుతున్నాడు? పోనీ మనం ఎప్పుడైనా మీ జీవితంలో మీరు ఎప్పుడైనా దేవుడికి సాగిలిపడి నమస్కారం పెట్టారా? మీరు ఎవరైనా ఎలా ఎట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. ఎవరు ఎట్టలేదు కదండి, ఒక్క చెయ్యి. ఎవరైనా సాగిలిపడి నమస్కారం పెట్టారా దేవుడికి మీ జీవితంలో? ఒక్కరు ఎత్తారు. ఎవరెత్తారమ్మా? ఎవరైనా ఎత్తారా? నిస్సి ఎత్తాడు. ఇంకెవరెట్టారు? విజయ్ గారు ఎత్తారు. వీళ్ళిద్దరూ తెలుసుకుని ఎట్టారో లేదా వీళ్ళకి అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఒక ప్రవచనం, వాళ్ళకి తెలియకుండా జరిగే ఒక ప్రవచనం. మీరు జాగ్రత్తగా వినండి. మన జీవితంలో మనకు తెలియకుండా సాగిలిపడి నమస్కారం పెట్టే స్థితి అనేది ఒక ప్రవచనం బైబిల్ ప్రకారంగా. అది ఏ సందర్భంలో జరుగుతుందో నేను చెప్తాను మళ్ళీ, రైట్? ఇప్పుడు సాగిలిపడి నమస్కారం పెట్టమని దేవుడు అన్నాడా అనలేదా? సాతాను అడిగాడు. దేవుడు ఎప్పుడైనా అడిగాడా అడగలేదా? అంటే దేవుడు అండి డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు, మనకు అర్థం కాలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, సాతానేమో డైరెక్ట్గా అడిగాడు, వాడికి అర్థమైంది. దేవుడికి పూర్తి నమస్కారం ఎప్పుడంటే సాగిలిపడెట్టేదే పూర్తి నమస్కారం. మనకు తెలుసు, మీకు అందరికీ మనందరికీ తెలిసిన విషయం ఏంటో తెలుసండి, హైందువులు ఎక్కువగా నమస్కారాలు ఎలా పెడతారు అనుకుంటున్నారు? బాగా పట్టు చీర కట్టుకుని వెళ్ళిన వాళ్ళేమో సింపుల్గా నమస్కారం పెట్టి వచ్చేస్తారు. కొంతమంది పొల్లి ధరలాలు పెడతారు చూసారా, సాగిలిపడి నమస్కారాలు. వాళ్ళు మరి పట్టు చీరలు కట్టుకుంటారు లేదు నాకు తెలియదు, కానీ
ఆ రోజు మాత్రం మామూలు ముతక చీర ఏదో కదండి, మాసిపోయిన చీర తుక్కుని వెళ్ళి కట్టుకుని వెళ్ళి పొలి నమస్కారాలు ఎట్టొచ్చు అనుకుంటున్నాను నేను చూసుకుని. సో నాకు అక్కడే కనిపించింది తప్ప, హైందవ్యంలోనే కనిపించింది తప్ప, నాకైతే బైబిల్లో నేను ఎప్పుడు ఆలోచించలేదండి. నిజం చెప్తున్నాను, నాకు బైబిల్లో నేను కొత్తగా ఆలోచించాను. ఎప్పుడంటే రీసెంట్గా ఈ మాట నేను ఆలోచించినప్పుడు, చదువుతున్నప్పుడు నాకు ఆలోచనకు వచ్చింది. ఎందుకు అడిగాడు ఏంటి అని అడిగినప్పుడు, ఈ హీట్ ఎక్కడైనా దేవుడు చెప్పాడా? మరి మన దేవుడికి ఎప్పుడు సాగిలు పడి ఎందుకు నమస్కారం పెట్టలేదు? వీడు అడిగాడంటే మరి దేవుడు వీడు అడిగాడు కాబట్టి వీడికి ఎట్టకపోయినా దేవుడికి ఎట్టాలి కదా మనం. మీరు ఆలోచించండి, సాతాను అడిగాడు యేసుప్రభు వారిని, మనం సాతానికి ఎట్టకూడదు దేవుడికి ఎడదామని నేను ఎందుకు అనుకోలేదు? అంటే మనం సరిగా బైబిల్ని ఆలోచించట్లేదు. ఎక్కడో సాతాను ఇలా అడిగాడంటే ఇక్కడ ఏదో ఉండాలి అని మనం ఆలోచించాలి. నెక్స్ట్, దీనికి మూలాలు ఎక్కడున్నాయో తెలుసండి? అంటే దేవుని మాటల్లో దీనికి మూలం ఎక్కడుందంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళు అందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమైనను. దాంట్లో మనకి ఏమనిపిస్తుంది? ఏముంది, విగ్రహం చేసుకోకూడదు అనిపిస్తుంది, అంతే కదండి. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? నీవు వాటికి అంతే, వాటికి సాగిలు పట్టలేదు కదా, మరి ఎవరికి సాగిలు పడాలి? వాటికి సాగిల పడకూడదు అని అంటే నాకు సాగిల పడాలి తప్ప వాటికి నువ్వు సాగిల పడకూడదు. చూడండి, ఉందా? అంటే దేవుడు విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదని దేవుడు అన్నాడు. వాడేం చేశాడంటే విగ్రహాన్ని చేయించాడు, విగ్రహాలకి సాగిలు పడ చేయించాడు. కానీ దేవుడు ఇండైరెక్ట్గా వాటికి సాగిలు పడకూడదు అన్నాడంటే నాకు సాగిలు పడవచ్చు అన్నట్టే కదా. ఇప్పుడు భోజనం ఉంది, వాడు తిండంట అని అన్నావంటే అర్థం ఏంటి? నేను తింటాను అన్నట్టే కదా. లేదా వాడికి ఎట్టకో అని అన్నాడంటే అర్థం ఏంటి? నాకు ఎట్టమన్నట్టే కదా. అలాగా నీవు వాటికి సాగిల పడకూడదు అంటే నాకు సాగిల పడవచ్చు అనేది దేవుని ఉద్దేశం. అంటే ఇదేంటంటే మీరు కొత్తగా చెప్తున్నారు అనుకుంటారేమో, మీకు తెలీదు. బైబిల్లో హయ్యెస్ట్గా సాగిల పడిన వాళ్ళు ఎవరో తెలుసా? అంటే రాయబడి మెన్షన్ చేయబడి, యేసుప్రభువారు అలా మరి ఆయన రోదనతోనూ కన్నీళ్ళను విడిచాడు కాబట్టి, మోషే గారు అయితే 40 రోజులు సాగిలు పడ్డాడు తెలుసా. ఈ ఆజ్ఞ రాసిందే మోషే గారు. మోషే గారు 1 రోజు 2 రోజులు లేదా 10 నిమిషాలు సాగిలు పడ్డం కాదు. మోషే గారు 40 దినాలు ఉన్నాడు, ఉపవాసం ఉన్నారని మనం అనుకుంటామా? కానీ ఆ 40 దినాలు ఏం చేశాడు తెలుసా? రాత్రి పగల్లో కూడా అతను సాగిలు పడే నమస్కారం చేసి ఉన్నాడు. అంటే అతనికి ఏం దేవుని మాటలు ఎలా అర్థమయ్యాయి? ఒకసారి మీరు ఆలోచించండి, చాలా బాగా అర్థమైనట్టే కదా. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం చూడండి 9వ అధ్యాయం 18, 25 వచనం. మీరు బైబిల్ అంతట్లో చాలా సందర్భాలు ఉన్నాయి. మోషే గారు ఏ సందర్భం వచ్చినా దేవుడికి సాగిలిపడే నమస్కారం చేసినట్టు, సాగిలిపడే ప్రార్థన చేసినట్టుగా మనం బైబిల్లో చూడగలం. చాలా సందర్భాల్లో సాగిలిపడి ప్రార్థన చేసినట్టుగా ఉంటాయి. నేను కాబట్టి అన్నీ చూపించట్లేదు. హయ్యెస్ట్గా మనం అసలు గమనించలేని, జాగ్రత్తగా వినండి. అందుకనే సున్నా కానీ పొల్లు కానీ తప్పికూడదని బైబిల్ అందంటే మనం విన్నాలో ఏమి నేర్చుకున్నామండి, మనం ఏం తెలుసుకున్నామంటే 40 దినాలు అన్నాలు మానేశాడని నేర్చుకున్నాం తప్ప, కానీ అసలు పాయింట్ చేశాడు, సాగిలు పడ్డాడు. వాటికి సాగిలు పడకూడదంటే నాకు సాగిలు పడమన్నాడని మనకు అర్థం వస్తుంది. అది మనం ఎవరికైతే ఇచ్చాడో, ఎవరి చేత అయితే దేవుడు రాయించాడో ఆ ఆజ్ఞలు తీసుకున్న మోషే గారే ఏం చేశాడు అనుకుంటున్నారు? 40 దినాలు సాగిలు పడిన తర్వాత నువ్వు బాగానే సాగిలు పడ్డావు, దానికి సాగిలు పడకండి, విగ్రహానికి ఎవరో సాగిలు పడకండి. మరి మీరు చదువుకుంటున్న వాళ్ళారా ధర్మశాస్త్రం, మోసే 40 దినాలు సాగిలు పడ్డాడు, నాకు మీరు ఎవరు విగ్రహానికి సాగిలు పడకండి అని చెప్పినట్టే అక్కడ మనకు కనిపిస్తుంది. మనం అర్థం చేసుకోలేదు అంతే. చదవండి ఇప్పుడు. మీ సమస్త పాపాల వల్ల నేను ఏం చేశానంటే పలకలు పగలగొట్టేశాను.
మరి అంతే పలకలు పగలగొట్టిన తర్వాత మాట్లాడుతున్నాడు. మునుపటి వలె అన్నపానములు మాని 40 పగల్లో 40 రాత్రులు సాగిలపడి తిని. 40 పగల్లో 40 రాత్రులు నేను ఏం చేశాను అనుకుంటున్నారు? యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. అంటే ఆ రోజుల్లో ఆయన అన్నం మానేసి ఏం చేశాడు అనుకుంటున్నారు? సాగిలపడ్డాడు. దేవుడికి సాగిలపడి నమస్కారం చేశాడు. ముందు 40 సాగిలపడ్డాడు, తర్వాత కూడా మునుపటి వలే సాగిలపడి తిని. అంటే అక్కడ ఏంటనుకుంటున్నారు? నేను మునుపు సాగిలు పడ్డాను, తర్వాత కూడా సాగిలు పడ్డాను. అంటే 80 రోజులు సాగిలు పడ్డాడండి ఆయన. 40+40 మళ్ళీ అదే వచ్చిన రిపీట్ మాట్లాడాడు. ఏదో అనుకోకుండా మాట్లాడేసాడు. మీరేంటి చిత్రంగా ఆలోచిస్తారు అనుకుంటున్నారేమో. చూడండి 25వ వచనం. కాగా నేను మునుపు సాగిలు పడినట్టు. మునుపు 40 దినాలు ముందు పలకలు తెచ్చాడు చూసారా, పగలగొట్టిన పలకలు. ఆ ముందు 40 దినాలు సాగిలు పడినట్లు అలాగని రాత్రేమో పడుకుని పగలేమో సాగిలిపడి అన్నం మాని సాగిలిపడి రాత్రి ఏమో పడుకున్నానని కాదు. 40 రాత్రులు 40 పగలు నేను ఏం చేశాను అనుకుంటున్నారు? సాగిలు పడితిని అన్నాడు. ఇది సాధ్యమే అంటే ఆయన సాధ్యం చేసి చూపించాడు. తండ్రి ఏం చేశాడు? ఆయన కోసం రాయించాడు. ఇందులో అబద్ధమేమి లేదు. సో కాబట్టి ఈయన 40 దినాలు సాగిలు పడ్డాడు, 40 పగళ్ళు 40 రాత్రులు. అందుకనే సాతాను అసలు యేసుక్రీస్తు చేత ఒకసారి సాగిలు పడి చేయించుకోవాలని జస్ట్ టెంప్టేషన్ అనమాట. లోకరాజ్యముల మహిమనంతటిని ఎందుకు, పరలోకం వద్దు, అల్పకాలం పాపభోగం అనుభవించు, ఇదంతా ఇచ్చేస్తాను, శుభ్రంగా అనుభవించు, కానీ ఒక్క నమస్కారం పెట్టమన్నాడు. ఆయన ఏం చేశాడు? ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలి, ఆయన్ని మాత్రమే సేవించాలి, పూజించాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? సాగిలు పడాలని అంటుందా బైబిల్? సాగిలు పడొద్దు అంటుందంట. ఏ విగ్రహమునైనా చేసుకోనకూడదు, దానికి సాగిల పడకూడదు. అంటే సాగిల పడాలి మనం ఎవరి దగ్గర? దేవుని దగ్గర. సాతాను దగ్గర సాగిలు పడకూడదు. కానీ సాతాను దగ్గర మనం సాగిలు పడ్డామా లేదని అంటే లోకమంతా దుష్టుని యందు పడి ఉంది. అంటే సాగిలు పడే ఉన్నారు వాళ్ళు. చేసే చేతలు, అనుసరించే దురాశలు అవన్నీ అలాగే ఉన్నాయి. ఇకపోతే కీర్తన గ్రంథం 95వ కీర్తన 7వ వచనం. చూసారా? కీర్తనకారుడు ఏమంటున్నాడు అనుకుంటున్నారు? రండి నమస్కారం చేసి సాగిలు పడదు. నాకు తెలిసి వాళ్ళందరూ ఏం చేసేవారంటే దేవుడికి నమస్కారం ఎలా చేసేవారు అనుకుంటున్నారు? సాగిలు పడి చేసేవాళ్ళు అండి. అంటే మరి వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ లేదండి. అంటే వాళ్ళ భక్తులకి దేవుడు అంటే అంత భయం కదండి, తగ్గింపుతనం. మనం అయితే ఇప్పుడు కాలంలో కూర్చోడానికి ఓకే, కూర్చుని కింద మోకాలు వేయడానికి నాట్ ఓకే, అంతే కదండి. కొంచెం ఆలోచిస్తా ఏదైనా ఒకటే కదా, విచిత్రంగా కూర్చుని ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ కూడా మోకాలు వేసేస్తున్నారు. కానీ బైబిల్ బట్టి చూస్తే అది కూడా కొంచెం ఆఫ్లాగే ఉంది. కానీ బైబిల్లో చూస్తే వాళ్ళు ఏంటనుకుంటున్నారు? సాగిలు పడడం పక్కనెట్టండి, సారీ మోకాలు వేయడం పక్కనెట్టండి, సాగిలు పడ్డారు వాళ్ళు కదండి. ఇప్పటికి అప్పటికి ఎంత తేడా ఒకసారి మీరు ఆలోచించండి. మన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనకి. ఇంకొక మాట ఉంది, నేను అలాంటి చూపించాలంటే నేను చూపించగలను ఇంకా చాలా. సో కాబట్టి ఏ విగ్రహమునికైనాను సాగిల పడకూడదనే మాటలో ఏముందో తెలుసా? నాకు సాగిల పడాలని. అందుకనే ప్రభు మనసు ఎరిగిన వాడు అని అన్నందని బైబిల్ అందంటేనండి. దేవుడు ఏం కావాలో అనుకుంటున్నాడో నేను ఆకలిగొను నీతో చెప్పను అని అన్నాడంటే అర్థం ఏంటంటే ఆకలి తీర్చని వాళ్ళతో చెప్పడు, తీర్చే వాళ్ళకి అర్థమవుతుంది, చెప్తాడు.
నా తండ్రి పని తుదట ముట్టించుట నాకు ఆహారం. పౌలు గారు అయితే అన్ని జనులనే అర్పణ దేవునికి ప్రీతికరమగినట్లు, అంటే దేవుని ఆకలిని తీర్చాలని ఆయన ఆలోచించాడు. సో కాబట్టి నువ్వు సాగిలు పడకూడదు అన్నప్పుడు సత్యమైంది బహులోతుగాను దూరంగా ఉందని బైబిల్ చెప్తుందంటే నిజంగా మనం అప్పుడే ఆలోచించాలండి. కాబట్టి ధర్మశాస్త్రం అనేది మాటలు వివరించి చెప్పినని ఉంటుంది చూసారా, వాళ్ళు వివరించి చెప్పారు చాలామంది. ఎజ్రా శాస్త్రి కానీ వీళ్ళందరూ ఏం వివరిస్తారంటే ఇంత జ్ఞానం ఉంది. సో అంటే మనం అందుకనే దేవుని జ్ఞానాన్ని మనం మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు చదివేసామనుకోకండి. ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదివితే ఇంకో పాయింట్ మీకు కనపడుద్ది. ఇంకా యేసుప్రభువారు అయితే మీరు ఈ సిలువుకి వెళ్ళకముందు ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? గెత్సేమని తోటలో సాగిలి పడ్డాడు, ముమ్మారు సాగిలి పడి ప్రార్థన చేశాడు. ఆయన జీవితంలో అంతకుముందు ఏం చేశాడు అన్నది మనకు చెప్పలేదు, కానీ ఎలా ప్రార్థన చేశాడు అన్నది ఇక్కడ మాత్రం మనకి చాలా స్పష్టంగా సాగిలి పడి ప్రార్థన. చూడండి మత్తయి సువార్త 26:39. సాతానుకు సాగిలి పడిన ఆయన సిలువుకి వెళ్ళే ముందు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థించే ఆయన చివరి గడియలు వచ్చేటప్పటికి సాగిలిపడే ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ఏం చేశాడండి? సాగిలిపడినా ప్రార్థన చేశాడు. ఇప్పుడు సాగిలి పడమని బైబిల్ చెప్తుందా? చెప్పట్లేదా? సాగిలి పడ్డ తప్పు అయితే యేసుప్రభువారు ఎందుకు సాగిలి పడతారు? సాతాను అడిగితే సాగిలి పడిన ఆయన దేవుడు అడక్కపోయినా సాగిలి పడ్డా, లేదా దేవుని మనసెరిగి సాగిలి పడ్డా? మనసెరిగి. అర్థమవుతుందా మీకు? సాగిలిపడి ఏ విగ్రహానికైనా సాగిలి పడకూడదన్నాడంటే నాకు సాగిలి పడవచ్చు తప్ప దానికి మాత్రం సాగిలి పడకూడదని. పడితే పడినైనా మోకాలు వేస్తే మోకాలే, నిల్చుంటే నించో. ఇప్పుడు నువ్వేం చేయాలి? అందరిని ఇశ్రాయేలు అందరిని చంపేస్తానన్నప్పుడు మోసే ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? సాగిలిపడి ప్రార్థన చేశాడు. సమస్త మానవుల ఆత్మలకు తండ్రి అని సాగిలిపడినట్టు ఉంటుందండి. అది ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? సంఖ్య 16:22. మోసే సాగిలిపడి ప్రార్థన చేశాడు ఆ టైంలో. అదే అమాలేకీయులతో యుద్ధం జరిగించినప్పుడు బండ మీద కూర్చున్నాడు. యుద్ధానికి వేరు, తన ప్రజలను రక్షించుకోవడానికైతే పాపాల నుంచి సాగిలిపడి ప్రార్థన చేశాడు. చూసారా? ఒక విధంగా ఇప్పుడు మిమ్మల్ని సాగిలి పడమన్నాను అనుకో, మీకు ఇదంతా అర్థమైన తర్వాత మీరు ఏం చేస్తారో తెలుసా? నాకు తెలిసి నిజంగా సాగిలిపడి ప్రార్థన చెయ్యొచ్చు మీరు. కానీ ఇది ఇలా అర్థమైతే కరెక్ట్ కాదు. అది ఒకలా నెరవేరాలి. మీరైతే ఎలా సాగిలి పడతారంటే నా ఉద్దేశం తెలిసి మీకు ఏదైనా నెరవేరలేదనుకోండి, తీరాలనుకోండి, ఈసారి అంటే దొంగ పాస్టర్ ఎవరైనా నా ప్రసంగం అన్నాడు అనుకోండి, ఈ ప్రసంగాన్ని అఫ్కోర్స్ వింటాడు, మార్చుకుంటాడు. ఏమంటాడంటే సాగిలిపడి ప్రసంగం ఇది ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగం కావాలంటే సాగిలి పడిపోతారు, ఏది కావాలన్నా సాగిలి పడిపోతారు. కానీ ఈ అనుకోకుండా వాక్యం విననోడే సాగిలి పడతాడట. మీకు అర్థమవుతుందండి? ఒక్కసారే అసలు ఎప్పుడు వాక్యం వినకుండా ఫస్ట్ టైం వాక్యం విన్నవాడు ఏం చేస్తాడట? తన పాపినని గ్రహిస్తే, ఫస్ట్ టైం విన్న వెంటనే ఎవడైనా తన పాపినని గ్రహిస్తే వాడు ఏం చేస్తాడో తెలుసా? సాగిలి పడతాడని బైబిల్ చెప్పింది. ఇది ప్రవచనం అండి. వాడికి తెలీదు. నిజంగా ఫస్ట్ టైం విన్నవాడు ఎవడైనా ఈ పాఠం 20-30 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నా కానీ తెలిసి పాఠం నేర్చుకుని వాక్యం విని సాగిలి పడ్డారంటే ఎవరైనా మీరు నాకు తెలిసి ఎవరో చెయ్యత్తరు. కానీ తెలియకుండా జరిగే ఇన్సిడెంట్ అండి ఇది. దాని గురించి ఈ సాగిలి పడ్డం అనే ఇన్సిడెంట్ అనేది మనకి తెలియకుండా జరుగుతుంది అనేసి పౌలు గారే చెప్పేశారు. నాకు ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇది ఎందుకు జరగలేదు మన లైఫ్లో అనిపించింది. సో అలా అంటే నేను అనుకున్నాను ఇది ఫిజికల్గా జరగకపోయినా స్పిరిచువల్గా జరిగి ఉండొచ్చు, ఆ ధ్యాన స్థితి మనం కలిగి ఉంటాం అని కూడా అనుకున్నాం. సో స్పిరిచువల్గా మనం అలా ఉంటే కనుక
సో అప్పుడు ఏం చేస్తామంటే మనకు తెలిసి అందరూ మోకాలు వేస్తున్నారు కాబట్టి మనం మోకాలు వేస్తాం. మనకు తెలీదు. కానీ అనుకోకుండా కొందరిలో జరిగిపోద్దంటే అది నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పాపక్షమాపణని కోరుకోవడం అని నేను అర్థం చేసుకున్నాను. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేద్దాం. ఎలాగా ఎక్కువసేపు చెప్పడం కంటే ముగించేయడం మంచిదనేసి నేను స్పీడ్గా చెప్పాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొదట కొరింథీ 14వ అధ్యాయం 24, 25. జాగ్రత్తగా వినండి. ఇక్కడ భాషల గురించి, ప్రవచనాల గురించి చెప్తున్నాడు. కానీ ఈ సాగిలు పడ్డం అనే దాని గురించి కూడా ఉందండి. నిజంగా అయితే జనరల్గా అయితే నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఈ పాఠానికి నేను ప్రారంభించిన మాట ఏంటంటే ఇక్కడి నుంచే నక్కెళ్ళాను నేను. ఇక్కడ నాకు ఇదేంటి ఇలాగ వచ్చింది, ఇదేంటి ఇలా చెప్పాడు, ఇది ఇలా నెరవేరడం ఏంటి అని అనిపించింది. కానీ ఇక్కడ భాష ప్రవచనాలు అనేటప్పటికి మనం ఏమనుకుంటాం, భాషలో ప్రవచనాలు ఇప్పుడు లేవు కదా అని ఆల్మోస్ట్ మనకు తెలుసు కదని జంప్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. అయితే అందరూ ప్రవచించుండగా భాష చూడండి 23 నుంచి కూడా చూద్దాం. సంఘమంతా ఏకంగా కూడి అందరూ భాషలతో, అంటే భాషలతో అంటే చైనీస్ కానీ, జపనీస్ కానీ, దేవదూతల భాష కానీ, షక బాబా, రిక బాబా కానీ, ఇంకేదైనా బాబా కానీ, ఏదైనా కానివ్వండి, భాషలతో మాట్లాడితే అందరూ మారిపోతారని వీళ్ళు అనుకుంటున్నారు. భాషలతో మాట్లాడితే ఎవరు మారడు అని చెప్తున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా వినండి. భాషల వలన ఎవరు మారడో, ప్రవచనాల వల్ల మారతాడు. ప్రవచనం అంటే వాడికి అర్థమయ్యే భాషలో వాడి భవిష్యత్తు చెప్పడం, దేవుని జ్ఞానం చెప్పడం. రైట్? ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. సంఘమంతా ఏకంగా కూడి అందరూ సంఘంలో భాషలతో మాట్లాడేస్తున్నారు అనుకోండి. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారట, ఉపదేశం పొందని వారైనను, అవిశ్వాసులైనను, అంటే ఎప్పుడూ క్రిస్టియానిటీ బోధ వినలేదు, అవిశ్వాసి, సరైన విశ్వాసం లేదు, అడగలేదు, నమ్మనుడు అనుకుందాం. పోని లోపలికి వచ్చాడు. మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందురు కదా. అపోస్తుల కార్యాలు ప్రారంభంలో అలాగే అనుకున్నారు కదా. ఏంటి వీళ్ళు కొత్త మద్యం తాగారు, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, అలాగే అనుకుంటారు కదా. నిజంగా జరిగినప్పుడు అలా అనుకున్నారంటే, అసలు అపోస్తులు మాట్లాడితే అలా అనుకున్నారంటే, మామూలు వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడైతే నిలిచిపోయిన తర్వాత అయితే ఇక ఇంకా శక్తి ఉంటుందని అనుకుంటున్నారంటే వీళ్ళు బుర్రలేని వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే భాషల మీద ఎక్కువ పట్టెట్టారు. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా వీళ్ళు ఏం మాట్లాడుతున్నాను. కానీ నాకు తెలిసి ఎవడు ఎప్పుడు అర్థం చెప్పలేదు. చాలామంది పాస్టర్లు ఉంటారు, ప్రార్థనలో షకబాబా రికబాబా అంటారు. ఆ షకబాబా రికబాబా అంటే ఏంటి ఎవడైనా చెప్పాడండి? మీరు ఏ చర్చిగానే వెళ్ళి షకబాబా రికబాబా అన్న వాడి దగ్గరికి వెళ్ళి షకబాబా రికబాబా అంటే ఏంటండి, ఒక మాట చెప్పండి, అర్థం చెప్పండి అని అడగండి. అంటే దేవుని భాషలు అడగకూడదంటే అర్థం చెప్పాలని ఉంది కదండి బైబిల్లో. ఈ మాట చాలా సంవత్సరాల నుంచి అంటున్నాను, మీరు చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడైనా మీకు అర్థం తెలియాలి కదండి, ఒకసారి చెప్పండి, దేవుడిని అడగండి, పోయిన తర్వాత అయినా చెప్పండి అని అడగండి. మీరు చూద్దాం, ఎవడైనా చెప్తాడేమో చెప్పడం. విశ్వాసాలను అడగండి, ఇల్లాల పాస్టర్ గారిని అడుగుతారు, అడిగి చెప్పండి దయవించిన ఎందు. నాకే తెలియట్లేదు, నాకే ఈ ప్రశ్న. ఈ సక బాబా ఏంటో, రిక బాబా ఏంటో తెలీదు. అయితే అందరూ ప్రవచించుండగా, ఇప్పుడు అందరూ ప్రవచిస్తున్నారంటే మామూలు భాష మీకు అర్థమవుతుందండి. హెబ్రూ భాష మాట్లాడాడు, హెబ్రూ భాషలో దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని లేదా దేవుని జ్ఞానాన్ని వాడు బయలుపరుస్తున్నాడు. ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను, ఉపదేశం పొందని వాడైనా, వాడు ఎప్పుడు లోబడలేదు, ఏదో చేయలేదు, లోపలికి వచ్చిన ఎడల మీరు అందరూ ప్రవచిస్తుంటుంటే, అందరూ భవిష్యత్తుని చెప్పేస్తుంటుంటే, అందరి బోధ వలన, జాగ్రత్తగా వినండి, మీరు ఎప్పుడైనా సరే బైబిలు బోధ వలన మీరు పాపని గ్రహించి, మీరు పాపని మీకు అనిపిస్తే మీరు ఏం చేస్తారో తెలుసా? అందరి వలన విమర్శింపబడిన, అంటే అందరూ నువ్వు తప్పు చేసావు అని చెప్పడం కాదు.
నువ్వు వాక్యం చెప్పాలి. వాళ్ళ గురించి చెప్తున్నావని కాకుండా నువ్వు వాక్యం చెప్పాలి. అవతల వాడు విమర్శింపబడతాడు. ఎవడు ఉపదేశం పొందినవాడైనా ఎవడైనా దేవుని మాటలుగా ప్రవచిస్తే చెప్తే విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు ఎవరికి బయలుపడును? వాడికే బయలుపడును, వాడికే తెలిసిపోతాయి. అందుకనే దేవుని వాక్యం వెల్లడగుతోనే ఏం కనపడుతుంది? వెలుగు కలుగుతుందని, మా పాపములు తేటగా కనపడుతున్నాయని. దేవుని వాక్యం వల్లనే మన పాపాలు అనేవి బయలుపరచబడుతున్నాయి. కాబట్టి ఏమంటాడంటే అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని. ఒక విధంగా చెప్పంటారా, ఎప్పుడైనా సరే మన వాక్యం చెప్పినప్పుడు, మనం బోధ చేసినప్పుడు, దేవుని ప్రవచనాలు మనం వివరిస్తున్నప్పుడు అవతల వాడు నేను పాపిని అని వాడు గ్రహిస్తే వాడు ఏం చేస్తాడంటే వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని వాడు గ్రహిస్తాడట. వాడి పాపం బయలుపరచబడాలి. బయలుపరచబడాలంటే అందరూ ఏం చేయాలి? ప్రవచించాలి. అందరం ప్రవచించాలి. అందరం దేవుని వాక్యాన్ని చెప్పగలగాలి. అంటే ఆచరిస్తూ మీలో ఉన్నాడని ప్రచురించవచ్చు. నిజంగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తేనండి నాకేమనిపించిందంటే ఆ బోధన తర్వాత నేను చేసిన తప్పు అనిపించిందండి, నా పాపాలు ఏంటో నాకు తెలిసిందండి, నేను ఎంత వ్యర్థంగా బ్రతుకుతున్నానో అర్థమైందని వాడు ఏం చేస్తాడట? ప్రచురము చేయొచ్చు. అతడు ఏం చేస్తాడో తెలుసా? సాగిలపడి దేవునికి నమస్కారం చేయనంటే పాపని గ్రహించిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే నిజంగా నేను పాపినే, ఆ పాపాలకు నా పాపం అని వాడికి తెలిసిపోతే, ఆ రహస్యం వాడికి తెలిసిపోతే, నేను పాపిననే రహస్యం వాడికి బయలుపరచబడితే బైబిల్ బోధ వలన, మన ఉపదేశం వలన, అప్పుడు వాడు ఏం చేస్తాడట? దేవునికి ఏం చేస్తాడట? సాగిలపడి నమస్కారం చూడండి, వాడికి తెలియదు పాపినని బయలుపరచబడ్డది వాడికి. కాబట్టి అంటే ఈ సాగిలపడి నమస్కారం చేయడం అనేది అడిగి పెట్టించుకునేది కాదు, అడుగు పెట్టేది. అర్థమవుతుందా? అడిగి పెట్టించుకోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. నువ్వు దేవుణ్ణి అడుక్కోవడానికి పెట్టేది. ఒకసారి మీరు ఆలోచించండి, మనం దేవుణ్ణి అడుక్కోవడానికి ఎలా అడుక్కోవాలి? అడుక్కునేవాడికి కూడా ఒక ధర్మం ఉంది. అమ్మ ధర్మం చెయ్యమ్మా అంటాడు. అమ్మ మాత ఏదో అంటారండి. ఏంటంటే మాత భిక్షాందేహి. మీకు ఎలా అనిపిస్తుంది? నేను దేహియే నన్ను అడుక్కుంటున్నాను, మాత అంటున్నాను, భిక్షాందేహి అంటున్నాను అని. అడుక్కోవడానికి ఆడికి మర్యాద. మరి మనకి దేవుడిని అడుక్కోవడానికి మర్యాద ఉండాలంటారా వద్దంటారా? ఆ మర్యాదే సాగిలపడి అడుగుతాడు వాడు. అడగమని దేవుడు అంటుంది. నిజంగా చెప్పమంటారా? మనం దేవుడిని సాగిలపడి అడిగితేనే కానీ ధర్మం చేయడా, పాపం క్షమించడంటే ఆయన మనసు అది కాదనుకోండి. కానీ నీ మనసు ఏంటి? దేవుణ్ణి అడగడానికి, పాపాన్ని క్షమించమని అడగడానికి నీ మనసు ఏంటి? చెప్పాలా? నీకు అనిపించాలా? దేవుణ్ణి అడుక్కోవడానికి మనకేమన్నా ఎన్నుకుందా? చెప్పండి, మనకేమన్నా అర్హత ఉందా? సో కాబట్టి అసలు మన పాప క్షమాపణకి మొట్టమొదట జరగవలసిన మెట్టే నమస్కారమే. ఏంటో తెలుసా? సాగిలపడి నమస్కారం. మరి ఇది ఎందుకు మన జీవితాల్లో నెరవేరలేదు? ఈ ప్రశ్నకు సమాధానం మీకే తెలియాలి. ఇది ఒక ప్రవచనం మరి జరుగును అన్నాడు కదా నమస్కారం చేయనని. కానీ వాళ్ళందరూ చేస్తారు, అందరి విషయాలు చేస్తారు, యేసుప్రభువారు చేస్తారు, మామూలు విషయాలు చేస్తారు, అన్ని విషయాలు చేస్తారు. కానీ ఇప్పటికీ సాగిలపడి నమస్కారం అనేది మనకెవరికి తెలీదు. సాగిలపడి నమస్కారం చేసి ప్రార్థన చేశారు. సో కాబట్టి ఇది అంటే ఇది ఇలా చేస్తే కరెక్ట్ అని నేను అనట్లేదు. సిచ్యువేషను సీరియస్నెస్ అనేది మనకు అర్థమైతే, సిచ్యువేషన్లో అవసరత స్థితి మనకు అర్థమైతే, దాని విలువ ఏంటో మనకు తెలిస్తే మనం అడిగే విధానం మాత్రం వేరేగా ఉంటుంది. మనకు డబ్బు బాగా అవసరమైతే అవతలని మనం చాలా దీనస్థితిలో ఉంటే చాలా దీనంగా అడుగుతాం. చూపు మారిపోద్ది, బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, మాట మారిపోద్ది, చాలా ఇదిగా మారిపోద్ది. సో కాబట్టి అది మనకే విడిచిపెట్టాడు దేవుడు.
వాళ్ళు ఎవరిని చెయ్యమని దేవుడు అనలేదు, సాతాను అయితే చేయమన్నాడు తప్ప. సో కాబట్టి అది మీ ఇష్టం. కానీ ఎప్పటికైనా మాత్రం దేవుడికి ఎలా నమస్కారం పెట్టడం సమంజసమో, వేషధరణగా మాత్రం చేస్తే నా దృష్టిలో దీనికి వల్ల ఫలితం ఉండదండి. హృదయ రహస్యములు బయలుపడి హృదయపూర్వకంగా చేస్తే బాగుంటుంది. ఇలాంటి పాఠమే ఇంకొకటి ఉంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను. ఓకే, ముగింపు ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం.